హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి అదిరిపోయే శుభార్త అండి. సో వీరందరికీ కూడా త్వరలో మనకి 4,000, 3,500 పెన్షన్ అయితే తీసుకోబోతున్నారండి. సో ఇప్పుడు మనకి పెన్షన్ ప్రజెంట్ అయితే 3,000 అయితే పెన్షన్ పొందుతున్నారండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్దారులందరూ కూడా మనకి జనవరి నెల నుంచి అయితే 3,000 పెన్షన్ అయితే తీసుకుంటున్నారు. ఇక మనకి రాజకీయ పార్టీలు ముఖ్యంగా చూసుకుంటే తమ మేనిఫెస్టోలో 3,500 అదేవిధంగా 4,000 పెన్షన్లు అయితే పెట్టడం అయితే జరిగింది. సామాన్య పెన్షన్ మనకి తెలంగాణలో చూసినా కూడా 4,000 పెన్షన్ అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే చేయబోతున్నారండి. అయితే ఇక్కడ మనకి టీడీపీ చూసుకుంటే టీడీపీ మనకు ముఖ్యంగా 4,000 అనేది పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారండి. ఇందులో మనకి దివ్యాంగులు ఉంటే కనుక 6,000, 100% డిజబిలిటీ ఉంటే 15,000 పెన్షన్ ఇస్తామని పేర్కొన్నారు. ఇక వైసీపీ చూసుకుంటే ముఖ్యంగా మనకి 3,500 అయితే పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారండి. వీరైతే 3,500 అయితే పెన్షన్ అయితే ఇస్తామని అయితే పేర్కొనడం జరిగింది. సో ఇలాగ మనకి ఇప్పుడు ప్రజెంట్ 3,000 తీసుకుంటున్న పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో సో మనకి ఈ యొక్క జూన్ నెల 6వ తారీఖున అయితే మనకి జూన్ 4 నుంచి అయితే మనకి రిజల్ట్స్ అయితే రానున్నాయండి. సో తర్వాత మనకి గవర్నమెంట్ అయితే ఫామ్ అయిన తర్వాత పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా 4,000 పెన్షన్ అయితే తీసుకోబోతున్నారండి. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా కొత్త పెన్షన్ కూడా మంజూరు అయితే చేయబోతున్నారండి. ఇప్పటికే మనకి ఎవరైతే న్యూగా పెన్షన్కి అప్లై చేసుకున్నారో అందరికీ కూడా పెన్షన్లు అయితే ఇచ్చారు. సో మరి ఇకమే చూసుకుంటే ఇంకా ఏజ్ అనేది సడలింపు ఉంది కాబట్టి చాలా తక్కువ టైంలోనే చాలామంది పెన్షన్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇట్లా ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వర్గాలకు సంబంధించి పెన్షన్లు అయితే అందుకునే అవకాశం అయితే ఉంది మనకి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత. సో పెన్షన్లు ఇంకా మనకి పెరిగే అవకాశం ఉన్నది. న్యూ పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు. వారికి కూడా 4,000 పెన్షన్ లేదా 3,000 పెన్షన్ అయితే పొందే అవకాశం అయితే ఉంటుందండి. సో ఇది ఫ్రెండ్స్, వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.